ఇక ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే ఎన్నో నాటకీయ పరిణామాలు అక్కడ చూస్తున్నాం. వైసీపీ పార్టీలో కానివ్వండి, అంటే మార్పులు, ఇన్ఛార్జీల మార్పులు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే ఇటు లోకేష్ గారి ఇవాళ సభ ముగిసిపోయింది. పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహించారు. ఏంటి సార్ ఈ ఏపీ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఎలా జరుగుతుంది? ఏపీ పాలిటిక్స్ ఏముందమ్మా, ప్రస్తుతానికి అపోజిషన్ లేదు. ఏపీలో అపోజిషన్ చాలా దౌర్భాగ్యమైన దయనీయమైన పరిస్థితిలో ఉంది. బీజేపీ పురంధేశ్వరిని ప్రెసిడెంట్ చేసినాక అసలు బీజేపీకి ప్రెసిడెంటే లేని పరిస్థితి, అసలే పాతాళంలో ఉంది, ఇంకా అధ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆవిడ పురంధేశ్వరి బీజేపీకి ప్రెసిడెంటా లేదా చంద్రబాబుకి సెక్రటరీయా తెలియదు. అంత దౌర్భాగ్యంగా బీజేపీ తయారైంది. పవన్ కళ్యాణ్ లేస్తే మనిషి కాదు, లేస్తే మనిషి కాదు అనుకుంటే లేస్తే అసలు మనిషే కాదాడు అని ప్రజల్లో ప్రూవ్ చేసుకున్నాడు. మొన్న ఎక్స్పెరిమెంట్గా పెడితే ఇక్కడ జీరో, ఒక డిపాజిట్ రాలా ఏడిట్లో, ఒక దాంట్లో ఏదో వచ్చింది చచ్చిమూలికి. అతను ఇక్కడేమో తెలంగాణలోనేమో బీజేపీతోటి, తెలంగాణలోనేమో బీజేపీతోటి మిత్రత్వం, అక్కడేమో బీజేపీ కాదు తెలుగుదేశం, బీజేపీనేమో తెలుగుదేశంతో కాదు అని అధిష్టానం చెప్తుంది. ఇక్కడ పురంధేశ్వరి ఏమో ఎట్లా కొట్లాగా అక్కడ చేర్చాలని ఆవిడ తాపత్రయపడతారు. ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కాదు. ఈ లుచ్చ రాజకీయాలు, మీరు ఏ రాజకీయాలు మీరు ఏదైనా ఉందా అని అక్కడేమో చంద్రబాబు కొడుకేమో దించండి, ఓడించండి అని అడుగుతారు తప్పితే మమ్మల్ని గెలిపించండి అని అడగరు. వాళ్ళకి ఎన్నాళ్ళు చంద్రబాబుకి ఎన్నాళ్ళు ఏంటంటే ఇది లోకేష్ మనిషి అవుతుంది, లోకేష్ లెగిస్తే ఏదో అవుతుంది అనుకోను, ఏమీ కాదు బొత్తు భోషణం అని తెలిసిపోయింది తెలంగాణ ఎన్నికల్లో. అక్కడ పీకలేదు ఇక్కడేం బిగుతాడని ప్రజలు కామెడీ అయిపోయాడు. తెలంగాణలో కేఏ పాల్ అయితే కేఏ పాల్కి ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ అట్లా తయారైపోయాడు. జోకులు అయిపోతుంది అతను. ఎందుకంటే అంతే కదా, ఒకరోజు ఒక మాట, ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాటలు, ఏ మాటకు నిలకడలేదు, ఒక నిర్ణయంలో నిలకడలేదు, ఒక మాటలో నిలకడలేదు, ఒక విధానంలో నిలకడలేదు. వీళ్ళంతా ఏ రాజకీయ నాయకులు అని ప్రజలు అసహించుకుంటున్నారు, కామెడీ చేస్తున్నారు. అతను అందుకని వారాహి కూడా ఫ్యాన్సే తిడుతున్నారు. ఫ్యాన్సే నువ్వేంటే నువ్వేదో సీఎం అవుతావు అని అంటే మేమందరం నడుం బిగించి మా డబ్బులు ఖర్చు పెట్టుకుని మా రక్తం చిందించి మా కష్టాలు పడి పవర్ స్టార్ సీఎం అని చెప్పి రేపు సీఎం ఎల్లుండి సీఎం అని మేము పోరాడుతుంటే సడన్గా తీసుకెళ్ళి నువ్వు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని మమ్మల్ని అక్కడికి రమ్మంటే మాకేం అవసరం, నువ్వు కావాలంటే కూర్చో, మాకేం అవసరం, మేము నువ్వు అవుతావని గళం ఇప్పాం, కానీ చంద్రబాబు అవడానికి మాకేం కర్మ, నీకు అవసరమేమో మాకు అవసరం లేదని వాళ్ళే. అందుకని వారాహి ఆగిపోయేది పులాపు. ఈ మనాడు లోకేష్ పాదయాత్ర 93 కాన్స్టిట్యూన్సీలు తిరిగాడు, 3,000 కిలోమీటర్లు తిరిగాడు. ఎక్కడ ఇంపాక్ట్ ఉందో? ఎవరైనా పాదయాత్రల గురించి వీళ్ళ మీడియాలు మాట్లాడటం వదిలేసి, వీళ్ళ మనుషులు మాట్లాడటం వదిలేసి, భుజాలు ఎగసుకుని వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుక్కుంటాం వదిలేసి, పబ్లిక్లో ఎక్కడైనా టాపిక్ ఇన్ని రోజులు ప్రయాణం చేస్తే ఆ సభలో ఇలా మాట్లాడాడు, ఎంత పర్ఫెక్ట్ మాట మాట్లాడాడు అని ప్రజలు ఆలోచించుకోవడానికి ఏమన్నా మాట్లాడా? అదే మీరు వాడిని ఓడించండి నన్ను గెలిపించండి ఏం మాట అయ్యా? మమ్మల్ని గెలిపించండి, మేము వస్తే ఇదిగో ఈ ఆర్థిక విధానంగా సరి చేస్తాం, ఇదిగో ఈ పనులు ఇలా చేస్తాం అని చెప్పాల్సింది పోయి ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే ఆ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని తిట్టడం, లేకపోతే ఎంపీని తిట్టడం, వాళ్ళని బూతులు తిట్టడం, కంట్రాయర్తో పరిగెత్తిస్తాం, అండర్వేర్తో పరిగెత్తిస్తాం. ఏ పిచ్చి కోతలు! నీ వయసుకు మించి నువ్వేం రాజకీయంగా వచ్చావు, ఇంకా పరిపూర్ణం కాలేదు. ఈ లోపల నోటికి వచ్చిన వాళ్ళు వాళ్ళు మాట్లాడలేరా? నువ్వు మాట్లాడతావు, వాళ్ళు మాట్లాడతాం. అసహ్యం చేశారు రాజకీయాన్ని. కనుక వాడు ఫెయిల్యూరు. చంద్రబాబు సరే ఫ్రస్ట్రేటెడ్ అయిపోయింది ఆయన జీవితం. ఆఖరి అంకంలో సీఎంగా రావాలనుకుంటే సీఎం కూడా అయ్యే పరిస్థితి కనపడలేదే, పెద్ద ఆయన శాపం నా మీద ఉన్నట్టుంది, నేను కుంగి కుర్సించి అందరి చేత అసహించుకోబడి తిరస్కరించబడి వెళ్ళాలని కోరుకున్నాడు ఆయనకి నేను చేసి ద్రోహానికి. ఆయన పైనుంచి ఆయన మాట ఫలిస్తున్నట్టుంది, నా పరిస్థితి ఇలా ఉందని ఆయన బాధ. అందుకని వైఎస్ఆర్సీపీలో చలన్ కాసులని పంపించేస్తూ ఉంటే వాళ్ళని రండి నా దగ్గరికి అని చెప్పి గోతికాడు నక్కలా కూర్చుని వాళ్ళు తీసుకుంటున్నాడు. నిన్నటిదాకా వాళ్ళని తిట్టాడు ఈయన కొడుకు, వీళ్ళందరినీ తిట్టినోడే వాళ్ళ కొడుకు, ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి అందరి. ఇవాళ వాళ్ళని అక్కడ చలన్ కాసుని పంపించేస్తే ఇప్పుడు ఈయనకి చంద్రబాబు ఒక చలన్ కాసు, అదొక చలన్ కాసు. చలన్ కాసు 2 రాసుకుంటే 0 రాసుకుంటే 0, 2 బోర్డులు రాసుకుంటే బూడిదే, అంతే కదా. 2 సనాలు రాసుకుంటే ఏమైంది? అలా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ చేరినా ఊడేది లేదు, అక్కడ ఉన్నా ఊడేది లేదు, అక్కడ ఉన్నా పనికిరాని తీసారు. కౌంటరు నేను ఇవన్నీ ఎందుకు చెప్తాను? కౌంటరు జగన్ ఏం చెప్తున్నాడు?
నేను నా వల్ల మీకు ప్రయోజనం పొందింది, మీరు లబ్ధి పొందారు అంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. తన వ్యక్తుల్ని వాలంటీర్స్ బ్రహ్మాండంగా ఇంటింటికి పనిచేస్తున్నారు, నవరత్నాలు పనిచేస్తున్నాయి. అసలు అతని మీద పెట్టుకుని వ్యూహాలు వేస్తున్నాడు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నాడు. ఎవరెవరికి ప్రజల్లో బలం లేదో వాళ్ళని తప్పించేసి కొత్త వాళ్ళని పెడుతున్నాడు, కొంతమంది కాన్ఫ్యూజ్. అతను స్ట్రాటజీ, రాజకీయ వ్యూహం కనపడుతుంది, కళ్ళకు కనబడుతుంది. మీది వ్యూహం ఎక్కడ ఉంది? మీకు వ్యూహమే లేదు. ఇక్కడ వాడితోటి దోస్తి, ఇక్కడ వాడితోటి లేస్తే మనిషిని కాదంటాడు, లేస్తే అసలు మనిషే కాదని ప్రజలకు ప్రూవ్ చేస్తాడు. నువ్వేం నీ అనుభవానికి నువ్వు లోకేష్ ఏం మాట్లాడతాడో అర్థం కాదు, అన్ని తప్పులు మాట్లాడతాడు. సరే తెలుగు భాష రాదు, మా తప్పులు విషయం ఉండాలి కదా. నువ్వు ఒకసారి ఒక మీటింగ్ మాట్లాడి వెళితే అక్కడ చర్చ, ఆ కాన్ఫరెన్స్లో చర్చ జరగాలి. అలా కదా నువ్వు పాయింట్లు మాట్లాడాలి. చర్చ జరిగితే కదా భలే మాట్లాడాడు, కరెక్టే కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఎంత కరెక్ట్గా చెప్పాడు అని ఎక్కడన్నా అనిపించిందో? ఎక్కడన్నా వినారా ఈ టాపిక్ మీరు డిస్కషన్ లేదు. అంటే సోదీని సొల్లువాగుడు వాగితే ఎందుకు? సొల్లువాగుడు వాగేసి మమ్మల్ని గెలిపించారంటే గెలిపించేస్తారు ప్రజలు. మేము చూశారు కదా, చూడకపోతే కొత్త వాళ్ళు అయితే నమ్మొచ్చు. 14 ఏళ్ళు మిమ్మల్ని చూసింది ఆంధ్ర ప్రజలు, 14 ఏళ్ళు చూశారు. మీరు ఎంత డొల్ల మనుషులు, ఎన్నికలప్పుడు ఏం మాట్లాడతారు, ఎన్నికలు అయినాక ఏం మాట్లాడతారు ప్రజలకు బాగా తెలుసు. అందుకని నేను అంత ఈజీగా నమ్మరు. వాళ్ళని నమ్మించాలంటే నువ్వు నిర్దిష్టమైన ప్రణాళికలతో మాట్లాడాలి. ఆ ప్రణాళిక లేదు, ఏమీ లేదు, వ్యూహం లేదు, ఏమీ లేదు. నోటికి వచ్చింది వాగితే ఉంటే ఏదో మనం తిడతా ఉంటే మన ప్రజలు మెచ్చేసుకుంటున్నారు అనుకున్న భ్రమలో ఉన్నారు. వాళ్ళ కర్మ. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అపోజిషన్ అనేది చాలా నిర్వీర్యంగా ఉంది. అపోజిషన్ అనేది ఒక విధానంలో లేదు. అపోజిషన్ అనేది ఎందుకు పనికిరాని ఒక దద్దమ్మతనంలో ఉంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని దరిద్రం మన రాష్ట్రంలోనే అపోజిషన్ ఇంత దరిద్రంగానే, ఇంత హీనంగానే ఉంది మన రాష్ట్రంలోనే. అదే అతనికి అడ్వాంటేజ్ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ తోటి మరో 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి దుర్గతి పట్టినా, చీకటి రోజులు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా, మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవ్వచ్చు. అంటే కొన్ని సర్వేలు చూస్తే 2 టకాఫార్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏ సర్వేలు అమ్మా? వీళ్ళ సొంత సర్వేలు. మొన్నగాక టైమ్స్ రీసెంట్గా ఇంగ్లీష్ సర్వే చేశారు. 25 ఎంపీ సీట్లలో 24 సీట్లు జగన్కి అని చెప్పారు. 3% ఓటు పర్సెంటేజ్, థర్డ్ ప్లేస్ పర్సెంటేజ్ ఓటు సంపాదించడంలో బీజేపీ, కాంగ్రెస్, తర్వాత వీళ్ళు పర్సెంటేజ్. ఎక్కడో అసలు బీజేపీకి సంబంధం 3% కనీసం, అది కూడా లేక మిగతాకి 24 సీట్లు వస్తాయని చెప్పి. అంటే 24 సీట్లు ఒక్కొక్క ఎంపీ సీట్కి 7 ఎమ్మెల్యే స్థానాలు, 7 ఒకసారి 5 నుంచి 7. మరి 24 × 6 వేసుకు యావరేజ్ ఎంత అయినాయి? 144 ఉన్నాయమ్మా. మరి అంటే ఎంపీ సీట్లు వస్తున్నాయంటే ఎమ్మెల్యే సీట్లు ఓటర్లు కూడా వేసినట్టే కదా, వేస్తేనే కదా వస్తుంది సర్వీస్. వీళ్ళు దానికి పోటీగా వీళ్ళేదో ఒకటి వీళ్ళ ఇగో చంద్రబాబుకి అలవాటే. ఆయన అమరావతి విషయంలో ఇక్కడ రాజధాని కట్టద్దు అని చెప్పేసి, రాజధాని కడితే 3 పంట పొలాలు పోతాయి అని చెప్పింది, దాన్ని మేధావిగా ఆయన చెప్తే దాన్ని ఆచరించకుండా ఈ నారాయణ కమిటీని ఒక కమిటీ వేసి అక్కడే దింపాడు చూడు. అట్లాగే ఈయన మిగతా వాళ్ళు ఎవరైనా మంచిగా మేధావిగా చెప్తే ఆయన పడుతుంది, ఆయన ఒక దౌర్భాగ్యపు చేసుకుంటాడు. అట్లాగే మాట్లాడతాయి ఇవన్నీ అంతే. వీళ్ళ ఛానల్ తోటి, వీళ్ళ మనుషులతోటి ఒక దొంగ సర్వే ఎక్కడుంది? ప్రజల్లో చూస్తున్నాక ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు మీద నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు. కొన్నాళ్ళు ఏదో చంద్రబాబు పవన్ అయితే ఏదో ఎలా ఉంటుందని కొంచెం ఊగారు. ఇప్పుడు పవన్ గుండు సున్నా బోడి సున్నా అని తెలిసిపోయింది. ఇప్పుడు ఇదొక గుండు సున్నా, ఇదొక బోడి సున్నా. ఈ గుండు బోడి కలిస్తే ఏముంది? ఏమీ లేదు. ఏమైనా బీజేపీ అనుకుంటే బీజేపీ ఆ మహాతని తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెడతారు. సో ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ఇది ఒక భ్రష్టు పట్టిన అపోజిషన్. వీళ్ళకు ఒక నిలకడ లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఈ చెత్త గ్యాంగ్ కన్నా ఉన్న గ్యాంగ్ చెత్త మంచి ఏదో చేస్తున్నాడు కదా అనే యాంగిల్ అతనే గెలుస్తాడు. అందుకనే సర్వే అట్లా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.